హలో అండి అందరికీ. ఈరోజు మన వీడియోస్లో వచ్చేసి చికెన్ కర్రీ, అది కూడా ఎక్కువ టైం పట్టకుండా తొందరగా అయిపోతుంది. చికెన్ వచ్చేసి నార్మల్ చికెన్ కాదు కాబట్టి, జుట్టు కోడి కాబట్టి దీన్నైతే నేను మొత్తం ప్రాసెస్ అంతా కుక్కర్లో చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ చికెన్లోకి పసుపు, ఉప్పు వేసుకొని నీట్గా కడిగిన తర్వాత ఉల్లిపాయలు తీసుకోవాలి. ఉల్లిపాయలు నేను ఒక పెద్ద సైజు 3 తీసుకున్నాను. చికెన్ వచ్చేసి కేజీ. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకున్నాను, తగినంత ఉప్పు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి తీసుకున్నాను. నాన్ వెజ్లోకి కారం ఎక్కువగానే పడుతుంది కాబట్టి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకున్నాను. అలాగే దాంట్లోకి 2 స్పూన్ల ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ వరకు జీరా పౌడర్ తీసుకున్నాను. అలాగే పసుపు, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటో కూడా కట్ చేసి తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం తీసుకున్న మసాలాలన్నింటినీ ముక్కలకి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు కొంచెం నిదానంగా కలపండి, ఎందుకంటే చికెన్లో బోన్స్ ఉంటాయి కదా, వాటితో కోసుకుంటుంది. ఇలా మొత్తాన్ని మంచిగా మసాలా పట్టేలాగా ఇలా కలిపి పెట్టేసి ఒక 10 లేదా ఒక 20 నిమిషాల వరకు ఇలా ప్లేట్ మూసేసి పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనం కుక్కర్ తీసుకొని దాంట్లో పోపు చేసేసుకుందాం. ఇలా ఒక కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో 2 బిర్యానీ ఆకు, అలాగే 4-5 లవంగాలు, యాలకులు, అలాగే అనాస్ పువ్వు, దాల్చిన చెక్క, అలాగే లాస్ట్లో వచ్చేసి జీలకర్ర తీసుకొని నేను అవన్నీ వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే దాంట్లో వేసేసాను. అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేసి చాయ్ గ్లాస్తో సగం గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను. నేను ఇక్కడ చికెన్ రోస్ట్ పెట్టుకుంటున్నాను కాబట్టి వాటర్ తీసుకున్నాను. రోస్ట్ ఎక్కువగా అవసరం లేదు అని అనుకుంటే వాటర్ అసలు తీసుకోవాల్సిన అవసరం లేదు. చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ మొత్తం ఉడికిపోతుంది. అలాగే ఇక్కడ చికెన్ మొత్తం తీసుకున్న తర్వాత ఒకసారి ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టిన తర్వాత ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ తీసేసి ఇలా మూత తీసి చూస్తే మొత్తం ఇలా వాటర్ అంతా పైకి వచ్చేసింది, చూసారా? మూత తీసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే తీసుకోవాలి. ఇలా కొత్తిమీరని తీసుకున్న తర్వాత నేను అలాగే దీంట్లోకి చికెన్ మసాలాను కూడా తీసుకుంటున్నాను. ఇలా రెండింటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసి, ఇక్కడ మనకి చికెన్ ఇంకా పూర్తిగా ఉడకలేదు కాబట్టి మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మళ్ళీ ఉడికించుకోవాలి. మనం చేసేది జుట్టుకోడి కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకోవాలి. ఇలా ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి పర్ఫెక్ట్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, చికెన్ అయితే మంచి కలర్లో అలాగే గుమగుమలాడిపోతుంది. ఒకసారి మీరు కూడా ఇలా కుక్కర్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం తీసుకున్న ఉల్లిపాయలు అవన్నీ అసలు ఒక్క పీస్ కూడా కనిపించట్లేదు, చూసారా? అంత బాగా అయిపోతుంది రోస్ట్ అయితే. ఇప్పుడు మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ కర్రీ వచ్చేసి మనకి పులావ్లోకి అలాగే రోటీస్లోకి రెండింటిలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.